మలబద్ధత చాలామంది ఏంటంటే ఆ పని ఒత్తిడిలో కానీ ఏ కారణంగానైనా కానీ రోజుకి కావలసిన నీళ్లు సక్రమంగా తాగకపోవటం వల్ల ఈ మలబద్ధత ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవటం వల్ల, ఇలాంటి వాటి వల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని వ్యాధుల వలన కానీ ఇలాంటి సమస్యల వలన ఈ మల నిర్వహణ సక్రమంగా జరగకపోవటం వల్ల ఈ మలబద్ధత ఏర్పడి ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధమైన బాధ ఉంటుందంటే విపరీతమైన మంట రావటం కానీ, విపరీతమైన దురద రావటం కానీ, విపరీతమైన నొప్పి రావటం కానీ, అలాగే మోషన్ పాస్ చేసేటప్పుడు ఒక స్ట్రీక్ లైక్ బ్లడ్ అంటారు అనమాట. అంటే ఏమవుతుందంటే ఫ్రెష్ బ్లడ్ ఎర్రగా ఫ్రెష్గా ఉండే రక్తము మోషన్తో పాటు సన్న చీరలాగా మోషన్తో పాటు పడుతూ ఉంటుందన్నమాట. 1 or 2 drops పడుతూ ఉంటుంది, మోషన్తో పాటుగా పడుతుంది అనమాట బ్లడ్. దీన్ని మనం యానల్ ఫిషర్గా గుర్తించవచ్చు అనమాట. ఈ విధమైన అవగాహన కనుక ఉన్నట్లయితే సమస్య ఏంటో తెలుస్తుంది. లేకపోతే మలద్వారం దగ్గర ఏ సమస్య వచ్చినా అది పైల్సీన్ అనుకొని కంగారు పడిపోయి బాధపడటం జరుగుతుంటుంది అనమాట.